ఎస్సీలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ఆర్థిక సాయం. పాల్గొన్న జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. వివరాల్లోకి వెళ్తే, ఆదర్శ జంటలకు డిపాజిట్ పత్రాలు, ఎస్సీ లబ్ధిదారులకు రుణాలు అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దళితులను ధనికులుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులైన 113 మంది ఒక్కొక్కరికి ₹50,000, ఆదర్శ వివాహాలు చేసుకున్న వాళ్ళకి ₹2.5 లక్షల డిపాజిట్ పత్రాలను జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి మల్లారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమైక్య పాలకులు దళితులకు చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం దళిత బంధు చేస్తున్నారని కొనియాడారు. ఎస్సీ కార్పొరేషన్ అందజేసే రుణాలపై మున్సిపాలిటీలు, గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఎంపీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతికై సీఎం కేసీఆర్ దళిత బంధు అమలు చేస్తూ ₹10 లక్షల అందజేస్తున్నారని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ 100% సబ్సిడీతో అందజేస్తున్న రుణాలు ఎస్సీలు సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలు విస్తృత స్థాయి ప్రచారం కల్పించాలని అధికారులను కోరారు. అసలు ఏ పథకాలు అమలు చేసినా కేంద్ర ప్రభుత్వం ప్రపంచం మొత్తం తెలిసేలా ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. తీరా చూస్తే ఏ పథకం ఏ ఒక్క లబ్ధిదారుని చేకూర్చేలా లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్లు కౌకుంట్ల చంద్రారెడ్డి, పశుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కొండల్ రెడ్డి, అదనపు కలెక్టర్ జామ్ శాంసన్, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా ప్రత్యేక అధికారి ఆనంద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ, ఎంపీటీసీలు సుదర్శన్ రెడ్డి, ఎల్లుబాయ్, జడ్పీటీసీలు శైలజారెడ్డి, అనిత, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీత్రనిస్, లక్ష్యం సమాజ హితం, మేడ్చల్. బాలాజీ, ఈడీ ఎస్సీ కార్పొరేషన్. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ తరఫున చిన్న యూనిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారికి చేసి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకు జడ్పీ చైర్పర్సన్ చంద్రారెడ్డి, తర్వాత ఎమ్మెల్సీ వాణిదేవి మేడం, తర్వాత లోకల్ మున్సిపల్ చైర్పర్సన్, తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత కౌన్సిలర్స్ పాల్గొనడం జరిగింది. మొత్తం మీద 113 మందికి ఇల్లు ఇస్తున్నాము. మిగతా వారికి నవంబర్ నెల మొదటి వీక్లో ఇస్తాము. తర్వాత ఇక్కడ మనకు 50,000కు సంబంధించి ₹35,000 మెటీరియల్ పంపిణీ చేస్తున్నాము. 15,000కు సంబంధించి గ్యాస్ చెక్ రూపంలో వాళ్ళ అకౌంట్లో గ్యాస్ ఇస్తున్నాము. మొత్తం 50,000 స్కీమ్ ఇది. 50,000లో బ్యాంక్ సబ్సిడీ, మొత్తం బ్యాంక్ రుణం లేదు, మొత్తం కార్పొరేషన్ సబ్సిడీ ద్వారానే వాళ్ళకి మనం ₹50,000 భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం కార్పొరేషన్ నుంచి